ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య. ఈ సామెతకు అర్థం ఏమిటంటే అవసరం ఉన్నంతసేపు గౌరవించి అవసరం తీరాక చులకనగా చూసే స్వార్థపరుల నైజాన్ని ఈ సామెత తెలియజేస్తుంది. ఇలాంటి సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఇతరులకు నీతులు చెబుతూ తాము మాత్రం అవే తప్పులు చేసే వ్యక్తులను ఉద్దేశించి చెప్పే సామెత ఇది. ఇలాంటి సామెతలు, పొడుపు కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఆ వంకర టెంకరవి ఏమి కాయలు అని అడిగిందట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే కొద్దిగా సంపద రాగానే తన గతాన్ని, మూలాలను మర్చిపోయి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు నటించే వారి అహంకారాన్ని ఈ సామెత ఎత్తి చూపుతుంది. ఇలాంటి సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇల్లు పీకి పందిరేసినట్టు. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఒక చిన్న అవసరం కోసం పెద్ద మరియు శాశ్వతమైన వస్తువులను నాశనం చేయడం అని ఈ సామెత భావం. ఇలాంటి సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మొహమాటానికి పోయి ముండ కడుపు తెచ్చుకుంది. ఈ సామెతకి అర్థం ఏమిటంటే మొహమాటానికి పోయి మనం చేయలేని పనులను కూడా మొహమాటం కొద్దీ చేసేటప్పుడు ఇలాంటి సామెతలు వాడతారు. ఇలాంటి సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కరున్న వరకు ఆదినారాయణ, అక్కర తీరిన తర్వాత గోదనారాయణ. ఈ సామెతకు అర్థం ఏమిటంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిన తర్వాత మరొకలాగా ప్రవర్తించే వారికి ఈ సామెతను వాడతారు. ఇలాంటి సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. డబ్బు మాట్లాడుతుంటే సత్యం మూగబోతుంది. ఈ సామెతకు అర్థం ఏమిటంటే ఈ సామెత ద్వారా డబ్బు యొక్క ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పబడుతుంది. కొన్నిసార్లు డబ్బు ఉన్న వారి మాటకే విలువ ఇస్తారు, నిజం చెప్పే వారి మాటను పట్టించుకోరు. అంటే డబ్బు ప్రభావం వల్ల నిజం, న్యాయం పక్కకు నెట్టబడే పరిస్థితి వస్తుందని. అంతా మనోళ్లే గాని అన్నానికి రమ్మేటోళ్లు లేరు. ఈ సామెతకి అర్థం ఏమిటో కామెంట్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. పందికేమి తెలుసు పన్నీరు వాసన. ఈ సామెతకి అర్థం ఏమిటంటే సంస్కారం లేని వారికి అత్యంత విలువైన వస్తువు ఇచ్చినా లేదా ఉన్నతమైన విషయాన్ని చెప్పినా దాని గొప్పతనం వారికి అర్థం కాదు అని ఈ సామెత భావం. ఇలాంటి సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట. ఈ సామెతకు అర్థం ఏమిటంటే అత్యాశకి పోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అనే సందర్భంలో ఈ సామెతనైతే వాడతారు. ఇలాంటి సామెతల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్